ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. 22/9/2025 సోమవారం రోజున మనకి అద్భుతమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అందరూ అనుకుంటున్నట్టుగా ప్రతి సంవత్సరం 9 రాత్రులు వచ్చి 10వ రోజు దసరా పండుగ కదండి. ఈరోజు మనకి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంగా అమ్మవారు వచ్చారు. మరి 11 రోజులు జరుగుతుందనేటువంటి సంశయం అందరికీ ఉంటుంది, మా కుటుంబంలో కూడా ఉంటుంది. తిథులు ఒక్కొక్కసారి వారి యొక్క తిథి యొక్క ప్రమాణం పెరిగినప్పుడు అలా మనకి రోజులు పెరుగుతూ ఉంటాయి. ఇలా 11 సంవత్సరాలకు ఒకసారి తిథి దీర్ఘం వల్ల, అంటే తిథి యొక్క ప్రమాణం పెరగడం వల్ల మనకి 9 రాత్రులు కాస్త, అంటే తిథి ప్రకారమే పండుగ మనకి పాడ్యమి నుంచి దశమి వరకు. కాబట్టి ఆ పాడ్యమి నుంచి దశమి వరకు ఎన్ని రోజులు కనుక వస్తే అన్ని రోజులు కూడా మనం అమ్మవారి పండుగలు చేసుకోవాల్సిందే. దశమి రోజే మనం రాజరాజేశ్వరి పూజ చేసుకోవాలి. అలా మనకి మొట్టమొదటి రోజున 22/9/2025 సోమవారం రోజున అద్భుతమైనటువంటి బాలా త్రిపుర సుందరి అవతారం. సుందరమైనటువంటి ముఖముతో విరాజిల్లినటువంటి, అంటే సమస్త లోకమంతా కూడా సంతోషపడేటువంటి దివ్య మంగళ స్వరూపమే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారం. ఈరోజు మనము అమ్మవారిని ఎలా పూజ చేయాలి అంటే, ప్రతిరోజు కూడా మనం అమ్మవారిని మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరి అలంకారంలో కలశ స్థాపన గావిస్తాం. కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి మనం పటాలు పెట్టుకుంటాం. పటాల ముందు శ్రీచక్రార్చన, శ్రీచక్రంలాగా మనం వేసేసుకొని ఆ శ్రీచక్రం మీద సర్వతోభద్ర మండలం పైన కలశ స్థాపన చేసి, కలశం పైన అమ్మవారిని ఆవాహనం చేసి, రూపం ఉంటే రూపానికి చీర కట్టేటువంటి ప్రక్రియ చేయాలి. అందరూ కూడా విగ్రహం ఉంటుందిగా, ఆ విగ్రహానికి మనం చీర కట్టేటువంటి ప్రయత్నం. ఇలా అమ్మవారికి ప్రతినిత్యము కూడా దుర్గాదేవి సూక్తము చేత, అంటే దుర్గా సూక్తము, అలాగే శ్రీ సూక్తము ద్వారా, మేధా సూక్తముతో ఈ అమ్మవారిని పూజించాలి. బాలా త్రిపుర సుందరి అవతారంలో ముఖ్యంగా అమ్మవారికి చాలా అద్భుతమైనటువంటి మనకు ఒక విషయం చెప్తోంది. ఏమిటి? బాలల్ని కూడా భగవంతునితో పూజించాలి. స్త్రీని ఏ రూపంలో ఉన్నట్టనే పూజార్హమైనది స్త్రీకి మాత్రమే అటువంటి యోగం ఉంది. అది నా సనాతన ధర్మంలో మాత్రమే ఉంది, ఇంకే ధర్మంలో లేదు కాకలేదు. బాలని అంటే 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికని తప్పకుండా మనము కాళ్ళు కడిగి అమ్మాయికి పారాణి రాసి, మంచిగా అమ్మాయికి పారాణి పెట్టి, పసుపు రాసి పారాణి పెట్టి, ఆ పాదాలకి అర్చన చేయాలి. మనం ఆ పాదాల మీద మనం పూజ చేయాలి. అమ్మాయి కట్టుకోవడానికి ఈ రోజున మనము దొండపండు లాంటిది వంకాయ రంగు పట్టు వస్త్రాలు సమర్పణ చేయాలి. లేదా పసుపు వర్ణపు చీరని అమ్మవారికి కూడా అలంకరించాలి. అమ్మవారికి ఏ వస్త్రాన్ని అలంకరింపజేస్తున్నామో అటువంటి వర్ణము కలిగినటువంటి బట్టల్ని మన బాలకి, బాలా త్రిపుర సుందరి రూపమైనటువంటి ఈ అమ్మకి ఇవ్వాలి. ఈ అమ్మాయి కాదు, అమ్మకి. బాలా త్రిపుర సుందరి అమ్మ అంటే ఏమనుకున్నారు? మనల్ని చూడ్డానికి చిన్నగా ఉన్న అద్భుతమైనటువంటి రూపలావణ్యంతో అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించగలిగి కదిలించగలిగేటువంటి శక్తి ఉన్నదే బాలలో ఉన్నటువంటి అమ్మవారు. ఆ బాలా త్రిపుర సుందరిని పూజించేటువంటి ప్రక్రియ ఈరోజు మనం ప్రారంభం చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి రోజు మనకి బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మ కనిపిస్తుంది. అమ్మకి ఈరోజు మనం దొండపండు చీర కానివ్వండి, వంకాయ రంగు చీర కానివ్వండి, పర్పుల్ కలర్ శారీ అమ్మవారి కంటే పట్టు వస్త్రం కట్టాలి. తప్పకుండా అంచున్నటువంటి పట్టు వస్త్రం కట్టాల్సిందే. అంటే పట్టు వస్త్రం అమ్మవారికి అలంకరణ చేసి, అమ్మవారికి ఈరోజు సుగంధ పరిమళమైనటువంటి సంపంగి పూలతో కానీ, అంటే సంపంగి పూలతో కానీ, సన్నజాజులతో కానీ, కనకాంబరలతో కానీ అమ్మవారిని అలంకరణ చేసి, కుంకుమార్చన, అష్టోత్తర నామార్చన, బాలా త్రిపుర సుందరి అష్టోత్తర నామము, దుర్గాదేవి అష్టోత్తర నామము చదివి అమ్మ యొక్క కృపా కటాక్షాలకి మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు అమ్మవారికి మరి కుంకుమార్చన సర్వతో భద్రమండలో ఆవాహనం చేస్తున్నాం కదా. మరి అమ్మవారికి తప్పనిసరిగా ధూపము, దీపము, సుగంధపరమైనటువంటి ధూపాన్ని అమ్మవారికి ఇచ్చి, మంచి గంధాన్ని అలంకరింపజేసి అమ్మవారి యొక్క నైవేద్యాలు పెట్టే ప్రయత్నం. మరి ఈ రోజున నైవేద్యాలు ఏం పెట్టాలి, అందరూ ఏం పెడుతున్నారు అని అడిగితే, చిన్నపిల్లలకి ఏమి ఇష్టం ఉంటాయి చెప్పండి? చాలా మటుకు బెల్లము, పుట్నాల పప్పులతో ఉన్న బెల్లము, చిక్కీలు, పల్లి పట్టీలు, నూల ఉండలు, తెల్ల నువ్వు చేసిన ఉండలు, తెల్ల నువ్వుల ఉండలు, తర్వాత చాక్లెట్ మనం పెట్టంగా, అది కెమికల్తో తయారైందిగా. కానీ చాక్లెట్ పదార్థం ఉన్నటువంటిది స్వీట్ బూందీ, తీపి బూందీని పెట్టాలి.
పాలమీగడని, ఐస్ క్రీమ్ లాంటి దాన్ని పెట్టడం, అంటే ఐస్ క్రీమ్ అంటే రసగుల్లా లాంటిది లేదా గులాబ్ జామున్ లాంటిది, ఇటువంటి పదార్థాలు అమ్మవారికి, కొబ్బరితో చేసిన అన్నము, కొబ్బరి పలుకులు, ఇవన్నీ కూడా మన అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దద్యోదనము, పులిహోర పదార్థాన్ని కూడా అమ్మకి అలంకారం చేసి మనము అమ్మని భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంగా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అన్నటువంటి వేదోక్త మంత్రాలతో అమ్మని మనస్ఫూర్తిగా శ్రద్ధగా అమ్మని పూజించిన వారికి ఆ యొక్క బాలా త్రిపుర సుందరి అలంకారంలో విరాజిల్లుతున్నటువంటి తల్లి యొక్క కృపా కటాక్షాలు మనం పొందుకొని లోక కళ్యాణము, ఆనందకరమైన జీవనము, మనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి మనకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ మీ అందరికీ అమ్మ అనుగ్రహంతో సమస్త శుభమంగళ యోగాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.